నేనేం నేరం చేశా? ఎందుకు నన్ను ఆలయంలోకి అనుమతించడం లేదు? ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలో మోడీనే డిసైడ్ చేస్తారా? ఈ ప్రశ్నలు సంధించింది ఎవరో కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇది జరిగింది అయోధ్యలో కూడా కాదు, అస్సోంలో. అది కూడా దేశం మొత్తం రామనామ జపం చేస్తున్న సమయంలో. అందుకే రాహుల్ వ్యవహార శైలి ఇండియన్ పాలిటిక్స్లో మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అయింది. అయోధ్యకు ఆహ్వానం అందినా రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు హాజరు కాని రాహుల్ అస్సోంలో ఆందోళనలు చేయడాన్ని తప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది. నిజంగా అంత భక్తి ఉంటే అయోధ్యకు ఎందుకు రాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతకు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామయ్య అడుగుపెట్టిన వేళ అస్సోంలో నిరసనలతో రాహుల్ ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? లోక్సభ సమరానికి ఏమాత్రం సమయం లేని వేళ కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పులు చేస్తోందన్న వాదనల్లో నిజమెంత? ఓవైపు అంగరంగ వైభవంగా బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ, మరోవైపు అస్సోంలో ఆలయం ముందు రాహుల్ నిరసన. బాలరాముడి ఆగమనం వేళ రాజకీయం చేసింది ఎవరు? భారత్ జోడో యాత్ర. దేశ రాజకీయాల్లో ఈ యాత్రకు ఓ స్థానం ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ కాలగమనంలో కలిసిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ నేత రాహుల్ ఈ యాత్ర చేపట్టి ఉత్సాహాన్ని నింపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాలినడకన జనం కష్టాలు వింటూ, జనంలో ఒకటిగా ఉంటూ తనను తాను నాయకుడిగా మలుచుకున్నారు. ఆ యాత్ర ఫలితం కర్ణాటకలో కనిపించింది. ఆ ఉత్సాహంతోనే మలిదశ యాత్ర మొదలుపెట్టారు. ఆ సీక్వెల్ కు భారత్ జోడో న్యాయ యాత్రగా పేరు పెట్టారు. దీనిపై కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు కూడా ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నాయి. కానీ అయోధ్య రామ్ మందిర్ రూపంలో న్యాయ యాత్రకు ముందే హస్తం పార్టీకి ఇబ్బంది ఎదురైంది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు వెళ్లాలా వద్దా అనే సంశయం నుంచి చివరికి వెళ్లొద్దనే నిర్ణయం తీసుకోవడం వరకు చాలా ఇబ్బందులనే ఎదుర్కొంది ఆ పార్టీ. కానీ ఆ నిర్ణయం పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానిపై పెద్దగా ఫోకస్ చేయలేదు. దాని ఫలితం ఏంటో తెలుసా? భారత్ జోడో సీక్వెల్లో రాహుల్ కు ఎదురవుతున్న పరిస్థితులు ఇవే. పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు, హిందువులు రాహుల్ గాంధీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయ యాత్ర కాదు అన్యాయ యాత్ర అంటూ రాహుల్ ను కాంగ్రెస్ ను ఆక్షేపిస్తున్నారు. రాహుల్ సైతం బస్సులోంచి ఫ్లయింగ్ కిస్సులిస్తూ విద్వేషం కాదు తాము ప్రేమను పంచుతామని ముందుకు వెళుతున్నారు. దీనికంతటికీ కారణం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. రామలల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ గా అభివర్ణించి ఆహ్వానాన్ని తిరస్కరించిన ఫలితమే ఇదంతా. ఇది ఇక్కడితో ఆగేది కూడా కాదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇట్టే మర్చిపోయేది కాదు. ఇది తెలిసి కాముగా ఉండాల్సిన సమయంలో రాహుల్ ఏం చేశారో తెలుసా? అయోధ్యలో రామలల్లా అడుగు పెడుతున్న సమయంలో బటాద్రవథాన్ ఆలయం దగ్గర పరిస్థితి ఇది. అయోధ్యలో వేదమంత్రాల మధ్య రామనామం మారుమోగుతున్న అదే సమయంలో బటాద్రవథాన్ దగ్గర నిరసనల హోరు కొనసాగింది. ఉదయం బటాద్రవథాన్ ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో రాహుల్ వాగ్వాదానికి దిగారు. మేము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు? మేం సమస్యలను సృష్టించడానికి రాలేదు, కేవలం పూజలు చేసి వెళ్తామని విజ్ఞప్తి చేశారు. ఆలయ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెప్పేశారు. దీంతో సహనం కోల్పోయిన రాహుల్ ఓ మాట అన్నారు. उनका इनविटेशन आया था, 11 तारीख को इनवाइट किया था, मगर फिर यहाँ पे हमें कहा गया कि कोई लॉ एंड ऑर्डर की सिचुएशन है। अजीब सी बात है, लॉ एंड ऑर्डर की सिचुएशन है, गौरव गोगोई जी जा सकते हैं, बाकी सब लोग जा सकते हैं, सिर्फ राहुल गांधी नहीं जा सकता। तो पता नहीं कोई ना कोई कारण होगा। ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోడీనే నిర్ణయిస్తారా ఏంటి? సెటైరికల్ గా రాహుల్ వేసిన ఈ ప్రశ్న ఎప్పుడు అడిగినా పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేళ అడగడమే వివాదాస్పదమైంది. దేశం మొత్తం రామనామ జపం చేస్తున్న ఇలాంటి సమయంలో అయోధ్యను కాదని అసోంలోని బటాద్రవథాన్ ఆలయ దర్శనానికి వెళ్లడాన్నే తప్పుబట్టే పరిస్థితులు ఉన్న వేళ ఇలా నిరసనలు చేస్తూ రచ్చకెక్కడం సబబేనా రాహుల్ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వాస్తవానికి ఈ వ్యవహారంపై అసోం సీఎం ఒకరోజు ముందే కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని, ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని, రూటు మార్చుకోవడం ద్వారా
ద్వారా ఉద్రిక్తతల్ని నిలువరించాలని రాహుల్ని కోరారు. కానీ రాహుల్ మాత్రం మొండిగా బటాద్రవత్థాన్కు వెళ్లారు. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ గాంధీ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే మాట మార్చేశారని హస్తం నేత జయరాం రమేష్ ఆరోపించారు. और 21 तारीख सुबह बोरदोवा थान के जो सत्राधिकार हैं उन्होंने एक पब्लिक बयान भी दिया कि वो सुबह नहीं आ सकते, 3 बजे के बाद ही आ सकते हैं। ये बिल्कुल साफ है कि सत्राधिकार पर राज्य सरकार का दबाव था और ये भी साफ है कि राज्य सरकार पर दबाव प्रधानमंत्री का था। तो इसलिए राहुल जी को रोका गया, यहाँ के सांसद को रोका गया, यहाँ के विधायक को रोका गया। हमने बातचीत की और हमने उनसे मांग की। నిజానికి అయోధ్య రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఇది 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న గ్రాండ్ వరల్డ్ పార్టీకి తెలియందేం కాదు. కానీ పనిగట్టుకుని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే బటాద్రవత్థాన్కు వెళ్లడం, రాహులే అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేయడం ఎంతవరకు సబబు? అది సరిపోదన్నట్టు దేశమంతా రామనామం జపిస్తున్న వేళ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం వెనుక ఉద్దేశం ఏంటి? ఒకవేళ అనుకోని ఘర్షణలు జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రశ్నలు సగటు సామాన్యుడు వేసుకుంటే తీవ్రంగా నష్టపోయేది హస్తం పార్టీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.